తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. భక్తుల వసతుల కోసం నూతనంగా నిర్మించిన వెంకటాద్రి నిలయం అనే యాత్రికుల వసతి సముదాయాన్ని PLC-5 ఉపరాష్ట్రపతి మరియు ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బెస్ట్ స్టోరింగ్ మిషన్ కు శ్రీకారం చుట్టారు. ఈ యంత్రంతో లడ్డూల నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం సులభమవుతోంది. విజ్ఞాన సాంకేతికత ఆధారంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా భక్తుల రద్దీ, భద్రత, వసతుల నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర పర్యవేక్షణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రికి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికారు. భవనాల ప్రారంభోత్సవం అనంతరం వారు వసతి గృహాలను పరిశీలించి సిబ్బందితో వసతి గృహాల నిర్వహణ, బుకింగ్ వ్యవస్థపై చర్చించారు. ఇక బుధవారం రాత్రి ఉపరాష్ట్రపతితో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పద్మావతి అతిథి గృహాల్లో మర్యాద పూర్వకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ అభివృద్ధి చర్యల ద్వారా తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన సాంకేతికత ఆధారిత సేవలు అందనున్నాయి.